చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. బాహుబలి తర్వాత హిట్ కోసం వేచి చూస్తున్న తరుణంలో సలార్ మంచి హిట్ ఇచ్చి అభిమానులను ప్రసన్నులను చేసింది. తర్వాత వచ్చిన కల్కి సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు $5 మిలియన్ వసూలు చేసింది. రానున్న 3-4 రోజుల్లో మరిన్ని వసూలు చేయడం ఖాయంగా కనబడుతోంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కల్కి 2898 AD పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలో విడుదల చేశారు. ప్రభాస్కు ఎలాగో తెలుగులో మంచి పాపులారిటీ ఉంది, ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే మిగతా భాషల్లో కూడా అదే స్థాయిలో కలెక్షన్లను సాధించాలనే లక్ష్యంతో ప్రభాస్ ఉన్నారు. కల్కి తెలుగు, కన్నడం, హిందీలో బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం చిత్ర యూనిట్ను నిరాశపరిచింది. తమిళంలో 4 కోట్లు, మలయాళంలో 2.2 కోట్లను కల్కి రాబట్టింది. తమిళంలో ఈ సినిమా దారుణంగా 4 కోట్లు వసూలు చేయడంపై ట్రేడ్ పండితులు నివ్వెరపోతున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటించారు. అయితే కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్లో రాలేదు. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం తమిళనాడులో ఎక్కువగా ప్రమోషన్లు నిర్వహించలేదు. ప్రస్తుతం అదే కారణమయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడంతో పాటు ప్రచారం ఎక్కువగా చేస్తే అభిమానులు భారీగా ఊహించుకుంటున్నారని, సినిమా బాగున్నప్పటికీ వారి అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని చేరుకోవడం కష్టంగా ఉంటోందని, దీనివల్ల బాగున్న సినిమా కూడా ఫ్లాప్ అవ్వాల్సి వస్తోందని కల్కి చిత్ర యూనిట్ చెబుతోంది.